రాబోయే ఖరీఫ్ మాసానికి ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని 48 గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంకిపాడు మండలంలో గ్రామంలో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు, ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు, కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా, స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకున్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి, గౌరవం అందించాలి. అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతును కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారో అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాల నుంచి ప్రారంభించబోతున్నాయి. చాలా గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు లేదు. ఎవరి దస్తావేజులు ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు 48 గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం. తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి భరోసా కల్పించడానికి మేము తీసుకున్న చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో మీ అందరం కూడా రాబోయే 2-3 నెలల్లో ఆ మార్పు ఏంటనేది ఖచ్చితంగా రైతాంగంలో ఒక భరోసా నింపే విధంగా మేము చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులు ప్యాడీ వేస్తారు, కంపల్సరిగా తేమ శాతం ఒకళ్ళకి ఎక్కువ చూపించడం, ఒకసారి తక్కువ చూపించడం, ఇలా విపరీతమైన ఫ్రాడ్ జరిగింది సార్. ఈసారి ఏమైనా మానిటరింగ్ ఏమైనా చేస్తారు? ఈసారి మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా పెంచే విధంగా ఇటువంటి చిన్న చిన్న అంశాలకే కాదు, ఇవి చాలా సీరియస్ అంశాలు. ఎందుకంటే కష్టపడి పంట పండించుకుని చివరికి రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వచ్చినాక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు ర్యాండమ్ విధానం అని చెప్పి 40 కిలోమీటర్ల దూరం 30 కిలోమీటర్ల దూరం మిల్లులు పంపించారు. అది కావాలని చేసిన ప్రక్రియ. దాన్ని మార్చి ఈరోజు రైతుకే గౌరవం ఇచ్చి ఒక యాప్ తయారు చేసాం. కల్లాల దగ్గరికే వెళ్ళి ఏ మిల్లుకి తీసుకెళ్తారో రైతుని అడిగి అది నమోదు చేసుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఆ మిల్లుకే వెళ్ళేటట్టు మేము ఏర్పాట్లు చేస్తాం. తేమ శాతంలో కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. అదేంటంటే రాబోయే రోజుల్లో అది పూర్తి స్థాయిలో మేము వివరిస్తాం. రైతుకి ఎక్కడ అన్యాయం జరగకుండా ఎవరైనా పొరపాట్లు చేస్తుంటే వాళ్ళు కూడా ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ మేము పెంచుతాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం. టెక్నికల్గా చాలా లోతుగా మేము దీని గురించి అవగాహన తెచ్చుకున్నాం. ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం. కౌలు రైతులకి మొత్తం అయిపోయినా ఇక్కడ